అందరికీ నమస్కారము. మై నేమ్ ఈజ్ తూపల్లి చిరంజీవి. ఐ ఆమ్ ఏ తెలుగు టీచర్ ఫ్రమ్ సైనిక్ స్కూల్ కలికిరి. టుడే ఐ ఆమ్ presenting a short video on Telugu సందులు. I am having 15 years experience in this stream. ఈరోజు సందులు అన్నటువంటి సందులు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అన్నటువంటి అంశాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. సందులు అంటే రెండు రకాలుగా ఉంటాయి. తెలుగు సందులు, సంస్కృతంలో ఉన్నటువంటి సందులు. అలాగే మనకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి 10th క్లాస్లో భాగంగా మనకు సందులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక సంధి పేరు వచ్చింది గజగజవాదేశ సంధి. ద స ద ద వ దేశ సంధి అని ఇవ్వడం జరిగింది. సంధిలోనే ఉంది గజగజవాదేశ సంధి అంటే ఆదేశముని. గజగజవాదేశ సంధిలోనే మనకు ఆదేశం అనేటువంటి మాట ఉంది. ఇక్కడ సంధి అంటే మనకు తెలుసు, పూర్వ పరస్పరములకు పరస్పరము ఏకాదేశం కావడాన్ని సంధి అనంబడు అని పరమశ చెన్నైశ్వరి గారు వ్యాఖ్యానించడం జరిగింది. సంధి అంటే రెండు పదాల కలయిక. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని మనం పిలుస్తూ ఉంటాం వ్యాకరణం ప్రకారం. అందులో పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం కావాలంటే సంధి అనబడు. అంటే రెండు పదాల కలయిక కలిసి వేరే ఒక రూపం రావడాన్ని సంధి అంటారు. అలాగే నెక్స్ట్ మనకి వచ్చింది ఆదేశం ఉంది. ఆదేశం అంటే ఇక్కడ మనకు ఆదేశం అంటే ఒక అక్షరం ఉన్న స్థానంలో మరొక అక్షరం వచ్చి ఆ అక్షరాన్ని పోగొట్టి దాని స్థానంలో శత్రువు అనే చేరడం అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే శత్రువత్ ఆదేశ అని చెప్పేసి సంస్కృతంలో అంటూ ఉంటాం. శత్రువత్ ఆదేశ అంటే శత్రువు ఎప్పుడు వచ్చి మనల్ని మర్యాదపూర్వకంగా నువ్వు లేయినా నేను కూర్చోవాలని చెప్పేసి అన్నాడు అనమాట. వాడు డామినేషన్తో వచ్చి మనం తోసేసి వాడు కూర్చుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు శత్రువు కాబట్టి. అదే మిత్రుడు అనుకోండి, మిత్రవత్ ఆదేశ అంటాం. అంటే ఒక అక్షరం స్థానంలో వేరేగా అక్షరం వచ్చి పక్కన కూర్చుంటే దాన్ని మిత్రవత్ ఆదేశ అంటాము. ఇది శత్రువత్ ఆదేశ సంస్కృతంలో కాబట్టి. అంటే ఇక్కడ ఆదేశం అనేటువంటి మాటకి ఒక అక్షరం ఉన్నటువంటి స్థానంలో మనకి అక్షరం వచ్చి ఆ అక్షరాన్ని పోగొట్టి దాని స్థానంలో శత్రువు అంటే తోసేసి కూర్చోవడం అనేది మనకు శత్రువ ఆదేశ అంటాము. అంటే దాన్ని మనము మన తెలుగు భాష పరిజ్ఞానం ప్రకారం ఆదేశం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ వాడు కొట్టే ఉంది. వాడు ప్లస్ కొట్టే. వాడు కొట్టేటువంటి ఉదాహరణగా మనం చూస్తే మనకు కలిపినప్పుడు రెండు పదాల్లో వాడు కొట్టే ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే వాడు కొట్టే. ఇక్కడ పదవ మీద పక్షాలకు గజదములు వస్తాయి కాబట్టి అందువల్ల మనకి ఈ సంధిలో మనకు గజదవాది సంధి అయింది. అంటే ప్రణవ మీద పరుషాలకు గజదములు బహుళంగా వస్తాయి. అంటే పరుషాల స్థానంలో పరుషాలు అంటే ఏమిటి? కచకత పనుల పరుషాలు అంటాము. క చ క త ప లు కచకత పనులు మనం పరుషాలు అంటాము. పరుషాలు అంటే మనకు కఠినంగా పలికేటివి. కఠినంగా పలికేటివి అంటే కష్టంగా క్లిష్టంగా పలికేటి వాటిని మనము పరుషాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాగే వ్యతిరేకంగా సరళాలు అంటారు. గజగజములలో సరళాలు అంటారు. ఏమే కాబట్టి గజగజములలో మరి వాళ్ళు దీన్ని తగ్గించుకొని గజగజములుగా మార్చారు. గజగజములని కాస్త గజగజములుగా మార్చారు. అంటే సరళాలుగా మార్చారు. అంటే 19 పరిసరాలకు సరళాలు వస్తాయని చెప్పేసి తెలుగు క్లాస్ని ఏ ఉపయోగించి కూడా మనం తెలుగు క్లాస్ని ఏ విధంగా చెప్పవచ్చు అని నేను ఇప్పుడు క్లాస్లో చెప్తున్నాను. అలాగే ఐని ఉపయోగించి ఏళ్ళని అంటే మనకు ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని ఇక్కడ మనము దీంట్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత
నెక్స్ట్ మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్లో కూడా మైండ్ మ్యాప్ ఇలా వస్తుంది. ఇప్పుడు తెలుగు సందులు అన్నటువంటి అంశాన్ని మనం కూడా అప్లోడ్ చేసాం అనమాట. ఈ తెలుగు సందుల్ని మనం ఇప్పుడు ఈ మైండ్ మ్యాప్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, తెలుగు సందుల్ని ఇలా మనకు మైండ్ మ్యాప్లో వస్తుంది. తెలుగు సందుల్ని మనకు సందులు గ్రామాలు మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమి పదాలు విడగొట్టడం ఎలా, వాటిని కలపడం ఎలా, ఏ సంధి ఎలా వస్తుందో మనం కూడా చూసుకోవచ్చు. దురుత్రకాల సంధి అన్నటువంటిది ఇక్కడ ఉంది మనకు. దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మనం కూడా చూసుకోవచ్చు అనమాట. అలాగనే ఇక్కడ వాటి పదాలు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ సందుని ఎలా మనము ఏ టూల్స్ ఉపయోగించుకుని మనము మైండ్ మ్యాప్ ద్వారా ఇలా చెప్పవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనము చూసుకోవచ్చు అనమాట.